వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో చాలా డేస్ అయిందన్నమాట వీడియో రాక. సో ఈరోజు వీడియో మీరు తమ్నెయిల్ చూసి ఉంటారు. సో ఇట్స్ KLM క్రియేటర్స్ ఈవెంట్ అనమాట. సో మనం కూడా KLMలో పార్ట్ కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే చెక్ చేయొచ్చు. సో మనం కూడా వాళ్ళ KLM దానిలో పార్ట్ కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయిపోయింది. సో టైం 10:40 అవుతుంది. 10K ఈవెంట్. సో జూబ్లీ హిల్స్లో వెళ్ళాలి. చూద్దాం ఏమవుతుందో, నాకు కూడా తెలీదు. సర్ప్రైజెస్ ఉన్నాయన్నారు మరి కాల్ చేసి. లెట్స్ గో, లెట్స్ సీ. గైస్ మనమైతే రీకు కెఫే అండ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. సో ప్రజెంట్ అయితే ఎవరు కనిపించట్లే, మరి ఇక్కడేనో కాదో డౌట్గా ఉంది ఈవెంట్. సో మనమైతే వచ్చేసాం. యూ గైస్ కెన్ చెక్ అవుట్ ది వైబ్. బాగుంది కెఫే అండ్ రెస్టారెంట్ అయితే. మనల్ని కలవాలి, ఇంకా కలవాలి. ఎక్కడున్నారో లెట్స్ గో. Only into Instagram. Just my name is Parni and ikkada ma mummy kuchunaru. She may look like a sister but she's my mom. Actually we are YouTubers and yeah, so even I know koncham I can understand but I can't speak, so I make content around fashion. ఇదే టైం ఇలాగే స్పెండ్ చేస్తే మేబీ ఇంకా మంచి రిజల్ట్ రావచ్చు అనిపిస్తుంది. అది అనిపించినప్పుడల్లా ఇంకోసారి ట్రై చేద్దాం, గివ్ అప్ ఇవ్వద్దాం. ఎందుకంటే నేను కష్టపడుకుంటూ వెళ్ళిపోవాలి, మనం అనుకున్నది అవుట్పుట్ ఇవ్వాలి. సో So hi everyone, like my name is Saket. So I am 21 years old. Apart from job, like నేను కాలేజ్ అయిపోయాక వెంటనే జాయిన్ అయిపోయాను. సో కాలేజ్ ఒక్కటే కాకుండా లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాంటెంట్ క్రియేషన్. సో మెయిన్లీ నేను స్క్రిప్ట్ రైటర్ని. సో ఐ డూ రైట్ స్క్రిప్ట్స్ ఫర్ మూవీస్. ప్రజెంట్లీ నేను 2 షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. సో అందులో లైక్ ఐ ఆల్సో వర్క్ ఇన్ ఫ్లాష్ షూట్. సో ఇక్కడ ఫ్లాష్ షూట్ తెలుసా? సో ఐ వర్క్ ఇన్ ఫ్లాష్ షూట్. సో రీసెంట్గా నేను నిఖిల్ విజయ్ నరసింహ కోసం సైమా అవార్డ్స్కి ఈవెంట్కి వెళ్ళాను. సో ఐ వాజ్ ఇన్ టు ది వాట్ టు ఈవెంట్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్. సో అక్కడ కూడా నేను ఉన్నాను. సో ఐ మేక్ కాంటెంట్ ఇండస్ట్రీ. అంటే మెయిన్గా కాంటెంట్ ఎందుకు చూస్ చేసుకుంటానంటే దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. సో నాకు కాంటెంట్ ఈజ్ కీ. అంటే కెమెరా కూడా మాట్లాడతాను, కెమెరా పట్టుకొని ఏం చేసినా కూడా నాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో దాని ముంగట నాకు పెద్ద మనీ ఏం కాదు. సో ఐఎమ్ ఫ్రమ్ వెల్ సెటిల్ ఫ్యామిలీ. సో నాకు జాబ్ చేయాల్సినది ఏం అవసరం లేకుండా ఎప్పుడు కూడా. సో మెయిన్లీ మా సిస్టర్ నాకు సపోర్ట్ చేసి ఉండే. సో మదర్ ఫాదర్ వాళ్ళు చేసినా కూడా లైక్ మా సిస్టరే ఎక్కువ చేస్తుండే. ఎందుకంటే నేను ఎప్పుడు ఏది అడిగినా నాకు ఎప్పుడేం అవసరం, ఇంక్లూడింగ్ మై ఐఫోన్. సో ఏ అప్డేట్ ఉన్నా కూడా నాకు మా అక్కనే ఇస్తుండే. సో షీఈస్ వర్కింగ్ ఇన్ అన్ యాక్సెంచర్. సో 4.5 year ఎక్స్పీరియన్స్. సో తనే నాకు సపోర్ట్ అనమాట. సో కరెంట్లీ నేను షార్ట్ ఫిలిమ్స్ వీటన్నిటికీ స్క్రిప్ట్స్ రాస్తున్నాను. అండ్ ఐ డూ మేక్ యూట్యూబ్ వీడియోస్ ఆల్సో. సో 6 months బ్యాక్ నేను స్టార్ట్ చేశాను. సో ప్రజెంట్ నాకు 4K ఫాలోవర్స్ ఉన్నారు. సో మెయిన్లీ ఐ డూ మేక్ షార్ట్ ఫిల్మ్స్. సో నాకు మూవీస్ ఇంట్రెస్ట్, యాక్టింగ్ కాదు, జస్ట్ స్క్రిప్ట్ రాస్తా ఉంటాను. అండ్ ఐ డూ మేక్ బ్రాండ్ కలర్స్. సో రీసెంట్లీ గార్నియర్ వాళ్ళది కూడా ఒకటి చేశాను. సో I'll write scripts for them and I'll make content for them also. So I'll like both scripting and acting also. So apart from that, so mainly నాకు రికగ్నిషన్ వచ్చింది అయితే బయటికి కాంటెంట్ క్రియేషన్ వల్ల అండ్ ఫ్లాష్ షూట్ వల్ల. సో ఫ్లాష్ షూట్ ఫౌండర్ వీళ్ళందరి వల్లనే నాకు మెయిన్గా వచ్చింది. సో దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే ఫ్లాష్ షూట్లో వర్క్ చేస్తున్నారో, ఇప్పుడు మీరు కూడా కొంతమంది యాక్టర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అట్లనే ఫ్లాష్ షూట్లో ఫ్రెండ్స్ అయిన వాళ్ళు కూడా నాకు ఉన్న స్క్రిప్ట్ చెప్పాను. సో అందులో వాళ్ళు కొంతమంది యాక్ట్ చేసి సైడ్ వదిలేసిన వాళ్ళు. సో ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను మాత్రం ఒక దగ్గర. సో ఫ్యూచర్లో మీతో కూడా స్క్రిప్ట్ ఎవరికైనా నచ్చితే చేద్దాం. సో ఐఎమ్ ఓపెన్ ఫర్ దట్. The way you speak, the type of content you are making, the type of edits you are doing. నేను యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ లేదు ముంబైలో. నేను మార్నింగ్ వచ్చాను ముంబై. యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్కి తెలుగు నుంచి 2 సెలెక్ట్ అయ్యారు. అందులో నేను విరాజ్ గారు. సో మేము 2 సెలెక్ట్ అయ్యాము. ఈ హిందీ ఆడియన్స్కి మన తెలుగు ఆడియన్స్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే, మన తెలుగు ఆడియన్స్కి మనోడు చెప్పినట్టు అవి చూడరు. ముందు నన్ను ఎంటర్టైన్ చేసావా లేదా. నేను ఇచ్చే టైం 2 to 3 minutes. ఒకప్పుడు 15 minutes ఇచ్చేవారు యూట్యూబ్లో. సో ఈ 15 minutes ఇస్తాను ఎంటర్టైన్ చేయండి. ఇప్పుడు అంత సీన్ లేదు. మహా అయితే 2 minutes 3 minutes లేదా 1 minute. ఈవెంట్ అయితే ఆల్మోస్ట్ అయిపో దగ్గరకు వచ్చింది. బబ్లు బ్రో కూడా వచ్చిన, మీరు చూసుంటారు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో బబ్లు మాయ. సో ఫోటో దిగాం, మాట్లాడాం, ఇంట్రాక్షన్ అయితే అయిపోయింది. సో మనకైతే ఒక హుడీ ఇచ్చారు, చూపిస్తా బైక్ వెళ్ళి. ఒక హుడీ అయితే ఇచ్చారు, అది వెళ్ళి చూపిస్తా, బ్లాక్ హుడీ.
గైస్ ఇప్పుడే ఒక అమ్మాయి అయితే కలిసింది, అంటే అమ్మాయి అంటే మనకన్నా పెద్దోళ్ళు. సో దేనికి కలిసిందంటే నేను ఫ్లాష్ షూట్లో వర్క్ చేస్తున్నానని చెప్పాను నా ఇంట్రొడక్షన్లో. సో తనకు కూడా ఫ్లాష్ షూట్ గురించి తెలుసుకోవాలని ఉంటే చాలా వరకు చెప్పాను. సో తను ఆల్రెడీ మూవీస్లో యాక్ట్ చేస్తుందంట. ఆల్మోస్ట్ 9 OTT ప్లాట్ఫామ్స్ అండ్ 9 వెబ్ సిరీస్లో తను వర్క్ చేస్తుంది. సో నేను కూడా నాకు స్క్రిప్ట్ రైటింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి తనకి చెప్పాను, ఇట్లా నేను కూడా స్క్రిప్ట్ రాస్తూ ఉంటానంటే చెప్పిన తను కూడా ఒకవేళ మంచి స్క్రిప్ట్ ఉంటే చెప్పండి వర్క్ చేద్దామని. ఇంకా చాలామంది కూడా ఉన్నారు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో మనమైతే ఇక్కడైతే వీళ్ళతో మాట్లాడాం. సో ఇంకా ఈ ఈవెంట్ మెయిన్లీ వచ్చేసి మనకైతే ఈ ప్రోగ్రామ్స్ ఈ KLM ఈవెంట్ వాళ్ళు ఎట్లయితే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ ఎడిటింగ్ ఇవన్నీ. గైస్ మీరు బ్రోని చూడొచ్చు, బ్రో డ్యాన్స్ వీడియోస్ చేస్తాడు ఇన్స్టాగ్రామ్లో, ఇప్పుడే పరిచయం అయ్యాడు, క్రేజీ చేస్తాడు డ్యాన్స్. మీరు అకౌంట్ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తారు చూడండి పక్కా. అలాగే చెప్పాను కదా, దిస్ ఈజ్ ది హుడీ అనమాట. ఇక్కడ లైటింగ్ లేదు అందుకే క్లారిటీ పోయింది, బయటికి పోతున్నాం. సో ఇదే హుడీ మనకి ఇచ్చారు, KLM క్లాన్ది, బాగుంది, బ్యాక్ ప్రింట్ కూడా ఉంది, అది తర్వాత చూసుకుందాం. సో ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ మీటప్ అనమాట, చాలామంది కలిసారు, ఒక్కొక్కరికి మిలియన్స్లలో ఫాలోవర్స్ ఉన్నారు, మనకంత లేరు. ఫ్యూచర్లో అయితే పక్కా వస్తారు, అదైతే కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. నేను ఒక్కసారి చెప్తే 2 సార్లు చెప్పినట్టు అనమాట. ఈరోజు అయితే మనం KLM ఇదేదో షూట్ అండ్ సెషన్ ఉంటే వచ్చినాము. అబ్బా మంచిగా నిండిపోయింది బంగారం, అంటే మనోడితో కలిసినాక ఇంకొంచెం మంచిగా నిండిపోయింది. బబ్బులన్న కూడా వచ్చిండు, చాలా ఎంజాయ్ చేసినాము. ఒకవేళ మీరు ఇప్పుడు దాకా ఫాలో చేసుకోకపోతే మా అందరినీ ఫాలో చేసుకోండి, రాక్ కంటెంట్ వస్తుంది, రాకపోతే అప్పుడు అడగండి.